ఏపీ అసెంబ్లీ సమావేశాల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్టేట్ లెవెల్ ఒక కాల్ నేను వ్యక్తిగతంగా తీసుకున్నాను అధ్యక్ష, మీరు చెప్పిన ఈ సూచన. అలాగే అధ్యక్ష, వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే, జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ద ఎంటైర్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది. ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం 2 గంటలు కాదు రావాల్సింది నీళ్లు, దాదాపు 24 గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష. దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిప్యులేటెడ్ టైం, నేను ఇంతనే స్టిప్యులేటెడ్ టైం నేను వెంటనే మాట్లాడలేకపోతాను అధ్యక్ష. బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆర్ఓ ప్లాంట్స్ అడిగిన కొన్ని ప్రశ్నలు are planned at the level of 10 liters per day, sir. Jal Jeevan Mission aims at supply of clean and sustainable water at 55 liters per capita per day. Jal Jeevan Mission has been extended till March 27, Adhyaksha. So time bound program అంటే జల్ జీవన్ మిషన్ ఇది 27 లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా, అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి రక్షిత మంచినీటికి ఏమైతే ఉన్నాయి పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నమయ్యేలాగా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. దిస్ ఈస్ మై కమిట్మెంట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్. ఇది నేను మనస్ఫూర్తిగా, ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్లు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష. 75 సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా 75 సంవత్సరాలు ఇంకా మనం కొట్టుకున్నామంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం. మొన్న మధ్యన కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మొన్న మధ్యన కూడా నేను ఈ కడప వెళ్ళాను అధ్యక్ష. మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక 10-15 అడుగుల దూరంలో కరెక్ట్ ఒక 4 అడుగుల ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది, హ్యాబిటేషన్ ఉంది. కేవలం 10 మంది 15 కుటుంబాలు ఉన్నాయి. ఆ లేడీ ముఖ్యంగా పాపం దళిత మహిళ పెద్ద ఆవిడ వచ్చి అడిగింది, మాకు ఏం లేదు వచ్చి నీళ్ళు ఇవ్వాలి. ఆవిడ పడుతుంటే నాకు కన్నీళ్ళు వచ్చేసింది. నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డబ్ల్యూఎస్ అందరిని అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్గా 9 రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్, దెర్ ఇస్ అన్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్. ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు, టెక్నాలజీని వాడట్లేదు. అలాగే కాంట్రాక్టర్స్ కూడా పైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు. దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా అలా బోతులు తవ్వేసేయటం, దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు. ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. అందుకని మీరు ఎంత బాధపడుతున్నారో మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను 100% స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని I will take it forward and I will make sure it will be fulfilled. Commitment is there. Question number 57. Palla Srinivasaraya garu. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, విశాఖ డైరీ మీద వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్ చెప్తారు కదా సార్, ప్రొసీజర్. ఏ ప్రశ్నకి సమాధానం అవునండి, బి ప్రశ్నకి సమాధానం లేదండి, ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు అధ్యక్ష. డి ప్రశ్న ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఓకే, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఈ ప్రశ్నలో మేము అడిగింది ఏంటంటే, ఈ విశాఖ డైరీకి కార్పొరేట్ కంపెనీ సొసైటీస్ యాక్ట్ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చారా అని. దానికి మంత్రివర్యులు అవునన్నారు సార్. రెండోది మేము అడుగుతాం అంటే అధ్యక్ష, నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నాం అధ్యక్ష. ఇది ఎందుకంటే సుమారు 2.5 లక్షలు పాడి రైతులకు సంబంధించింది, ఉత్తరాంధ్రకు సంబంధించింది అధ్యక్ష. అలాగే
ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా అదొక ప్రశ్నకి కాదన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు చైర్మన్ ఒక సన్నే ఈరోజు చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులే ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు. మూడోది ఇక్కడ ఏమైనా కరప్షన్ జరిగిందా, ఇరెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష. దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది అధ్యక్ష. దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష. అలాగే ఎవరు దీనికి బాధ్యులంటే దాని ఉత్తమం కాదని చెప్తారు అధ్యక్ష. అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ దృష్టికి తేవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 2,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి విశాఖ డైరీ ఈరోజు నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి అవకతవకలే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఉత్తరాంధ్రలో సుమారు 2.5 లక్షల పాడి రైతులు 7.5 లక్షలు మిల్క్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో గతంలో ఇది సహకార సంఘంగా ఏర్పడి క్రమేపా వీళ్ళేం చేశారంటే కంపెనీ యాక్ట్ కింద మార్చిపడేశారు అధ్యక్ష. ఆ రోజు కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించలేదు అధ్యక్ష. ఏదో రైతులకి పాడి రైతులకి మంచి చేస్తారేమోనని. కానీ ఈరోజు భారీ స్థాయిలో వస్తుంది. దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఉండి చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు డబ్బులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఇందులో మరే గౌరవం ఏంటంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని అవతలు చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దాంట్లో ఇష్టానుసారం అనేక విధాలుగా డబ్బులు మళ్లించేటువంటి పరిస్థితి అధ్యక్ష. రైతుల కోసం వాడు పాడి రైతులకు ఒక సంక్షేమం కోసం వినియోగించాల్సినటువంటి డబ్బులు ఇష్టానుసారం డైవర్ట్ చేసి ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ అధ్యక్ష. ఈ ట్రస్ట్ మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రస్ట్ లోకి ఎలా డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, దేనికోసం వినియోగిస్తున్నారు, వాళ్ళు పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం వాడుతున్నారా లేకపోతే వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, వీళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళు తాలూకోవాలి, కొనేవాళ్ళు వీళ్ళు తాలూకోవాలి. అంటే అందులో కంపెనీ నడపడానికి ఏదైనా సప్లయర్స్ ఉన్నారంటే సప్లయర్స్ వీళ్ళు మనుషులే, అలాగే మార్కెటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు మనుషులే. చివరికి పాడి రైతులకి మాత్రం చాలా తగ్గించి ఈరోజు వాళ్ళు రేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఒక పక్కన పాడి రైతులకు నష్టం చేస్తూ కంపెనీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనుషుల ద్వారా లబ్ధి పొందుతూ నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక దీన్ని కొంచెం వివరంగా మీకు చెప్తాను అధ్యక్ష. కోఆపరేటివ్ సెక్టర్ కింద పెట్టి 25 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఒక రాయితీలు వినియోగించుకొని వీళ్ళు 95లో మార్క్స్ చెప్పిన కింద తీసుకొచ్చి తర్వాత 2006లో వీళ్ళు కంపెనీ యాక్ట్ కింద మార్చేశారు అధ్యక్ష. అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి అధ్యక్ష. ఇందులో డైరెక్టర్స్ అందరూ కూడా వీళ్ళు మనుషులే. ఇంకోటి ఏంటంటే అధ్యక్ష, తులసి ఆగ్రో డైరీ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ, శ్రీ విశాఖ బెవరేజెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ, దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ ఆడారి కుమార్ గారు కంపెనీస్ పెట్టి దీని ద్వారా అధిక రేట్లో డైరీ సప్లై చేస్తూ దాంట్లో కమిషన్ కొట్టేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీంట్లో మన విశాఖ డైరీ ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో దాన్ని మార్కెట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా వాళ్ళ బంధువులు ఆడారి కుమార్ గారి కంపెనీ అధ్యక్ష. వాళ్ళ బంధువులు కూడా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళే చేస్తారు, అధిక రేట్లలో తక్కువ రేటుకి విశాఖ డైరీ తీసుకోవడం, అధిక రేటుకి అమ్మడం అధ్యక్ష. ఈ విధంగా డైరీకి నష్టం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా ట్రస్ట్ ఫామ్ చేశారు అధ్యక్ష. ట్రస్ట్ ఫామ్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, మనం ఎంప్లాయీస్ కి, అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి బోనస్ గా ప్రతి ఏడాది 16,800 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అందులో 6,800 రూపాయలు ఈ ట్రస్ట్ కి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు వినియోగిస్తారంటే, గతంలో 2019లో వీళ్ళు ఈయన ఒక పార్టీ తరఫున
కుమార్ గారు పోటీ చేశారు అధ్యక్ష. పోటీ చేసి ఏం చేశారు, సుమారు 200 మంది ఎంప్లాయీస్ కి 5 లక్షల రూపాయలు చెప్పిన వాళ్ళు లోన్ తీసుకునేటువంటిగా డబ్బులు ఇప్పించి వాళ్ళ దగ్గర చెక్కులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకుని ఎలక్షన్ ఉపయోగించారు అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఎంక్వైరీ చేస్తే దీంట్లో నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మొన్న ఎలక్షన్ కూడా ఇదే ప్లాన్ చేశారు అధ్యక్ష, ఈ ట్రస్ట్ ద్వారా డబ్బులు డైవర్ట్ చేయడం. ఇదే కాకుండా అధ్యక్ష వీళ్ళు రైతులకి వాళ్ళ సంక్షేమం కోసం పెట్టినటువంటి దాంట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో ప్రతి సంవత్సరం పాడి రైతు దగ్గర అన్యాయంగా 300 రూపాయలు కలెక్ట్ చేస్తారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా మీరు డైవర్ట్ చేస్తారు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకో దారుణం ఏంటంటే అధ్యక్ష, ఇందాక చెప్పినట్టుగా ఒక కంపెనీ హైదరాబాద్ లో, ఇది చాలా పెద్దది అధ్యక్ష స్కామ్. హైదరాబాద్ లో ఒక కంపెనీ ఈ డైరీ ఆర్డర్ కుమార్ గారు పెట్టి అది లాస్ లో ఉన్నటువంటి కంపెనీ, సుమారు 18,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ అధ్యక్ష. దానికి